సుల్తానాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు బీజేపీ నాయకులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం వెళుతుండగా సుల్తానాబాద్ లో ఆగారు కేంద్ర మంత్రి. సుల్తానాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగించాము. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మరొక దిక్కు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలు అనేక రకాల ఇబ్బందులతో ఉన్నారు. మున్సిపాలిటీలో కనీసము శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు వేయలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఈరోజు మున్సిపాలిటీస్ ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, గత 2.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం మున్సిపాలిటీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులతోటి మాత్రమే.